హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే సర్వపిండి. ఫ్రెండ్స్, ఎలా చేయాలో మీరు చూసి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సర్వపిండి ఎలా చేశానో చూడండి. నాకైతే చాలా చాలా నచ్చింది. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ముందుగా 2 ప్యాన్స్ తీసుకొని వాటిపై అప్లై చేసి స్టవ్ మీద పెట్టేసి చేశాను ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, కారం, అల్లం, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, పప్పు, కరివేపాకు ఉంటే అది, కొత్తిమీర అన్నీ వేసుకొని పిండిని కలుపుకోవాలి. మెయిన్గా ఆనియన్స్ కట్ చేసినవి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తే అలా వేసిన ఆనియన్స్ని వేసి కలుపుకొని పిండినంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ముద్దలా చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పిండిని అయితే ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వేయించిన పల్లీలు వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఇలా చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేస్తాను. వాటర్ వేసి కొద్దిగా కలిపిన తర్వాత ముద్దలాగా అవుతుంది ఫ్రెండ్స్. బాగా వాటర్ వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ ఉండదు, క్రిస్పీనెస్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అందుకే వాటర్ చూస్తూ వేస్తూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే చాలా బాగుంటుంది సరిపిండి. మనం విలేజ్లో సరిపిండి లేకుండా ఎవరింట్లో ఉండదు. ఖచ్చితంగా సరిపిండి అందరూ చేసుకొని తింటారు. ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి. మనం అప్పాలు చేసుకున్నా కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తొందరగా అయ్యేది సరిపిండి కాబట్టి ఫాస్ట్గా చేసుకోవచ్చు. అందుకే అందరూ సరిపిండి చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది సరిపిండి. ఇలా కలిపిన సరిపిండిని ప్యాన్కి అప్లై చేస్తాను ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్యాన్కి అప్లై చేస్తున్నాను. నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు మిస్టేక్స్ని కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా చేయడం వచ్చని నేను అనుకున్నాను. టేస్ట్ అనేది మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. సరిపిండి కంటే మించిన టేస్ట్ దేనికే ఉండదు. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయాలి. ప్యాన్కి ఆయిల్ పెట్టేసి ఇలా అప్లై చేసుకోవాలి పల్చగా, మధ్యలో కొంచెం మందంగా, లేకపోతే అడుగంటిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అప్లై చేస్తూ ప్యాన్ మొత్తం అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తూ ప్యాన్ని మొత్తం ఇలా తిప్పుతూ అప్లై చేస్తే కిందకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు సరిపిండి అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి ఇట్లా మన బౌల్ షేప్లో సరిపిండి అనేది మనకి చెక్కలాగా వస్తుందన్నమాట. మీరు ఇలా అప్లై చేసుకోండి. ఒకడ మందం, ఒకడ పల్చగా కాకుండా అంత ఒకటేలాగా అప్లై చేయాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ప్యాన్ని పొయ్యి మీద పెట్టేసి కాల్చుకొని దించుకొని తినడమే ఫ్రెండ్స్. ఇది ఒక బౌల్ అయిపోయిన తర్వాత ఇంకో బౌల్కి అప్లై చేస్తాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవిరి బయటికి పోయేలాగా డాట్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సరిపిండి అనేది. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని ప్యాన్ని ఇలా మొత్తం చేసిన తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకొని తినడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. సరపిండి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. సరపిండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.